నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. నమస్కారం. ఈరోజు మనం 7వ తరగతి మ్యాథమెటిక్స్లోని జామెట్రీకి సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈరోజు మన ప్రయాణం క్వాడ్రిలాటరల్స్ అనే అద్భుతమైన ప్రపంచంలోకి, అంటే 4 భుజాలు ఉండే ఆకారాల గురించన్నమాట. చాలా ఆసక్తిగా ఉంటుంది. సరే, ఈ టాపిక్ని మనం స్టెప్ బై స్టెప్ ఎలా నేర్చుకోబోతున్నామో చూద్దాం. ముందుగా డెఫినిషన్స్తో మొదలుపెట్టి ఒక్కో రకం క్వాడ్రిలాటరల్ గురించి తెలుసుకుని వాటి ప్రాపర్టీస్ని ఉపయోగించి కొన్ని లెక్కలు కూడా చేద్దాం. అయితే ముందుగా ఈ కథ ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. అసలు క్వాడ్రిలాటరల్ అంటే ఏమిటి? చూడండి, దీని డెఫినేషన్ చాలా సింపుల్. 4 లైన్ సెగ్మెంట్స్తో తయారైన ఏ మూసి ఉన్న ఆకారాన్నైనా క్వాడ్రిలాటరల్ అంటాం. దీనికి 4 భుజాలు అంటే 4 సైడ్స్, 4 కోణాలు అంటే 4 యాంగిల్స్, ఇంకా 4 శీర్షాలు అంటే 4 వర్టిసెస్ ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే దాని లోపల ఉండే ఆ 4 కోణాలను కలిపితే మొత్తం ఎప్పుడూ 360 డిగ్రీస్ వస్తుంది. ఇది మర్చిపోకూడదు. ఇప్పుడు ఈ క్వాడ్రిలాటరల్ కుటుంబంలో ఒక చాలా ముఖ్యమైన ఒక స్పెషల్ రకం గురించి తెలుసుకుందాం. అదేంటంటే ప్యారలెలోగ్రామ్. అసలు ఈ ప్యారలెలోగ్రామ్లో అంత స్పెషల్ ఏముంది? మిగతా వాటికి దీనికి తేడా ఏంటి? దీనికి కొన్ని ప్రత్యేకమైన నియమాలున్నాయన్నమాట. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒక ప్యారలెలోగ్రామ్కి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు ఇవి. జాగ్రత్తగా వినండి. మొదటిది, ఎదురెదురుగా ఉండే భుజాలు అంటే ఆపోజిట్ సైడ్స్ సమానంగా ఉంటాయి. రెండవది, అలాగే ఎదురెదురుగా ఉండే కోణాలు ఆపోజిట్ యాంగిల్స్ కూడా సమానంగా ఉంటాయి. మూడవది, పక్కపక్కనే ఉండే 2 కోణాలను కలిపితే వాటి మొత్తం ఎప్పుడూ 180 డిగ్రీస్ ఉంటుంది. దీన్నే సప్లిమెంటరీ అంటాం. ఇక చివరిగా 4వది, దాని డయాగ్నల్స్ అంటే ఎదుటి వర్టిసెస్ని కలిపే గీతలు ఒకదానికొకటి ఖచ్చితంగా మధ్యలో కట్ చేసుకుంటాయి. అంటే అవి ఒకదాన్ని ఒకటి 2 సమాన భాగాలుగా చేస్తాయన్నమాట. సరే, ఇప్పుడు ఈ ప్యారలెలోగ్రామ్లోని ఒక స్పెషల్ టైప్ని చూద్దాం. అదే రెక్టాంగిల్. ఒక రెక్టాంగిల్ అంటే అది కూడా ఒక ప్యారలెలోగ్రామే, కానీ దానికి ఒక అదనపు కండిషన్ ఉంటుంది. అదేంటంటే దాని 4 కోణాలు ఖచ్చితంగా రైట్ యాంగిల్స్ అంటే 90 డిగ్రీస్ ఉండాలి. ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన తేడా ఉంది. సాధారణంగా ఒక ప్యారలెలోగ్రామ్లో డయాగ్నల్స్ పొడవు సమానంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒక రెక్టాంగిల్లో మాత్రం ఆ 2 డయాగ్నల్స్ పొడవు ఎప్పుడూ ఖచ్చితంగా సమానంగా ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఓకే, ఇప్పుడు ప్యారలెలోగ్రామ్ ఫ్యామిలీలోని మరో స్పెషల్ మెంబర్ని కలుద్దాం. అదే రాంబస్. ఇది కూడా ఒక ప్యారలెలోగ్రామ్ లాంటిదే. దీనికి ఆ లక్షణాలన్నీ ఉంటాయి. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే దీని 4 భుజాల పొడవు సమానంగా ఉంటుంది. రాంబస్లో డయాగ్నల్స్ చాలా స్పెషల్. అవి ఒక్కదానికొకటి 90 డిగ్రీ యాంగిల్లో అంటే పర్పెండిక్యులర్గా కట్ చేసుకుంటాయి. అంతేకాదు, ఆ డయాగ్నల్స్ మూలల్లో ఉండే యాంగిల్స్ని కూడా సరిగ్గా సగానికి అంటే 2 సమాన భాగాలుగా విడగొడతాయి. ఇప్పుడు ఒక చిన్న పజిల్ లాంటిది. ఒక ఆకారానికి రెక్టాంగిల్ లక్షణాలైన 4 రైట్ యాంగిల్స్ ఉన్నాయి. అదే సమయంలో రాంబోస్ లక్షణాలైన 4 సమాన భుజాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఆ ఆకారం ఏమవుతుంది? కరెక్ట్, మనకొచ్చేది ఒక స్క్వేర్. స్క్వేర్ అనేది ఒక సూపర్ షేప్ అన్నమాట. ఎందుకంటే దానికి తన తల్లిదండ్రుల్లాంటి రెక్టాంగిల్ మరియు రాంబస్ రెండింటి లక్షణాలు వస్తాయి. అందుకే దానికి 4 సమాన భుజాలు, 4 రైట్ యాంగిల్స్ ఉంటాయి. సరే, ఇప్పటిదాకా ప్యారలెలోగ్రామ్ ఫ్యామిలీ గురించి చూశాం కదా. ఇప్పుడు ఒక దూరపు బంధువు లాంటి ట్రెపీజియం గురించి తెలుసుకుందాం. ఇది కూడా క్వాడ్రిలాటరలే, కానీ దీన్ని ప్యారలెలోగ్రామ్ అనలేం. ఎందుకంటే ప్యారలెలోగ్రామ్కి 2 జతల ప్యారలెల్ సైడ్స్ ఉండాలి, కానీ ట్రెపీజియంకి 1 జత ప్యారలెల్ సైడ్స్ ఉంటే సరిపోతుంది. ఇంతసేపు మనం ఈ ప్రాపర్టీస్ గురించి ఎందుకు మాట్లాడుకున్నాం? ఎందుకంటే ఇవి మనకు లెక్కలు చేయడంలో చాలా హెల్ప్ చేస్తాయి. వీటిని ఉపయోగించి మనం తెలియని కోణాలను, భుజాల పొడవును సులభంగా కనుక్కోవచ్చు. రండి, మనం నేర్చుకున్నది ఇప్పుడు అప్లై చేసి చూద్దాం.
ఎడమవైపు ఉన్న పారలలోగ్రామ్ని చూడండి. మనకేం తెలుసు? ఎదురెదురు యాంగిల్స్ సమానంగా ఉంటాయి. సో ఒక యాంగిల్ 100 డిగ్రీస్ అయితే దానికి ఆపోజిట్గా ఉన్న y కూడా 100 డిగ్రీస్ అవుతుంది. సింపుల్. మరి x సంగతేంటి? పక్కపక్కన ఉండే యాంగిల్స్ మొత్తం 180 డిగ్రీస్ కదా. కాబట్టి x + 100 = 180. అంటే x విలువ 80 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు కుడివైపు ఉన్న రెక్టాంగిల్ని చూడండి. ఇది ఇంకా సులభం. రెక్టాంగిల్లో ప్రతి మూల 90 డిగ్రీస్ ఉంటుంది. అంతే. ఇక్కడ చూడండి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒక రెక్టాంగిల్లోని డయాగనల్స్ పొడవును మనకు x రూపంలో ఇచ్చారు. మనకు తెలిసిన ప్రాపర్టీ ఏంటి? రెక్టాంగిల్లో డయాగనల్స్ పొడవు సమానం. సో ఆ రెండింటినీ మనం సమానం చెయ్యొచ్చు. అంటే 5x - 31 = 2x + 11. ఇప్పుడు మనకొక ఈక్వేషన్ వచ్చింది. దీన్ని సాల్వ్ చేద్దాం. x ఉన్న టర్మ్స్ ఒకవైపు, నంబర్స్ ఒకవైపు తీసుకొద్దాం. 5x - 2x = 11 + 31. అప్పుడు 3x = 42 వస్తుంది. దీన్ని బట్టి x = 42/3 అంటే 14. మనకు x విలువ వచ్చేసింది. ఇప్పుడు ఈ 14ని తీసుకుని మళ్ళీ ఆ ఎక్స్ప్రెషన్స్లో పెడితే మనకు రెండు డయాగనల్స్ పొడవు 39 అని తెలిసిపోతుంది. సరే, ఇప్పుడు ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయం చూద్దాం. ఇది ఏ క్వాడ్రిలాటరల్కైనా పనిచేస్తుంది. దాని పేరే మిడ్ పాయింట్ థియరం. ఒక్కసారి ఊహించండి, మీ ఇష్టం వచ్చినట్టు ఒక 4 భుజాల ఆకారాన్ని గీయండి. ఇప్పుడు దాని ప్రతి భుజం యొక్క మధ్య బిందువును అంటే మిడ్ పాయింట్ని గుర్తించండి. ఆ 4 మిడ్ పాయింట్స్ని కలిపితే మనకు ఏ ఆకారం వస్తుందనుకుంటున్నారు? నమ్మశక్యంగా లేదు కదా, కానీ నిజం. మీరు ఎలాంటి క్వాడ్రిలాటరల్ తీసుకున్నా సరే దాని మిడ్ పాయింట్స్ని కలిపితే వచ్చే ఆకారం ఎప్పుడూ ఒక పారలలోగ్రామే అవుతుంది. దీన్నే ఒరిగనాన్స్ థియోరం అని కూడా అంటారు. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న పారలలోగ్రామ్ ఫ్యామిలీకి సంబంధించిన ముఖ్యమైన లక్షణాలన్నింటినీ ఒకే చోట చూద్దాం. ఇదొక మంచి రివిజన్ లాగా ఉంటుంది. ఈ టేబుల్ చాలా పవర్ఫుల్. చూడండి, ఏ లక్షణాలు అన్నింటిలో కామన్గా ఉన్నాయో, ఏవి ఒక్కో ఆకారానికి ప్రత్యేకమో ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. దీన్ని ఒక క్విక్ రెఫరెన్స్ లాగా వాడుకోవచ్చు. సో చూసారుగా, ఈ ఆకారాల గురించి బాగా నేర్చుకోవాలంటే వాటిని ఒకదానితో ఒకటి పోల్చి చూడాలి. వాటి మధ్య తేడాలేంటి, పోలికలేంటి అని ఆలోచిస్తే కాన్సెప్ట్స్ మనసులో బాగా నాటుకుపోతాయి. సరే, వెళ్లే ముందు మీకోసం ఒక చిన్న ప్రశ్న. ఆలోచించండి. ఒక ట్రెపీజియం ఎప్పుడైనా పారలలోగ్రామ్ అవ్వగలదా? వాటి డెఫినేషన్స్ గురించి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరెంత ప్రాక్టీస్ చేస్తే ఈ కాన్సెప్ట్స్ అంత సులభంగా, స్పష్టంగా అర్థమవుతాయి. సో లెట్స్ మేక్ లెర్నింగ్ ఈజీ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.